పిజ్జా తిన్నోళ్ళు ఎంతమంది ఉంటారు. సో ఇంట్లోనే ఓవెన్ లేకుండా స్వీట్ కార్న్ పిజ్జా అయితే చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఈస్ట్ తీసుకొని ఒక స్పూను అందులోనే గోరువెచ్చని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకునేయాలి ఒక 15 minutes అలా. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్వీట్ కార్న్ అయితే తీసుకొని ఇలా పులుచుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొనేసి బాయిల్ చేసుకునేయాలి స్వీట్ కార్న్ అనేది. మీకు ఏ పిజ్జా అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. మనము ఇంట్లో చేసుకునే పిజ్జాకు బయట చేసుకునే పిజ్జాకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇలా బాయిల్ అవుతుండగా మనకు పిజ్జా కోసమని ఇంక మైదా పిండి అయితే తీసుకున్నాను. అందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈస్ట్ అయితే వేసుకునేసాను. అందులోనే రుచికి తగ్గ సాల్ట్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించి ఇంకొంచెం అయితే యాడ్ చేశాను. ఇందులోనే ఫైనల్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనమైతే మిక్స్ చేసుకునేద్దాం. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్సింగ్ అయితే చేసుకునేద్దాం. ఇలా చపాతీ పిండిలాగా అవ్వాలి. ఇంకో గిన్నె అనేది తీసుకొని ఆయిల్ అనేది ఇలా వేసుకొని గిన్నెంతా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం పిండి దీంట్లో పెట్టినప్పుడు గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది. మనం కలుపుకున్న పిండిని దీంట్లో ఎత్తి పెట్టుకునేయాలి. మ్యాక్సిమం మీకు టైం ఉంటే 1 hour రెస్ట్ ఇవ్వండి, మస్తు ఉంటుంది. ఇలా గుడ్డ అనేది కప్పేసి 1 hour రెస్ట్ ఇచ్చేస్తే ఇలా పొంగుతుంది. ఇలా పొంగిందంటే మనకి పిజ్జాలు బాగా వస్తాయని అర్థం. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. నేనైతే ఒక 4 పిజ్జా చేద్దాం అనుకున్నా. మా హస్బెండ్ 2 పిజ్జాలు చేయి చాలు, టైం లేదు కదా, ఓవెన్ లేకుండా చేస్తున్నావు కదా అని చెప్పి అందుకని 2గా డివైడ్ చేసుకున్నాను. ఒక గిన్నె అనేది తీసుకొని అందులో బటర్ యాడ్ చేసుకొని గిన్నె మొత్తానికి అప్లై అయితే చేసుకునేయాలి. నెక్స్ట్ మైదాని ఇలా చపాతీలాగా చేసుకొని ప్లేట్లో అయితే వేసాను. స్పోక్తో ఎన్ని డాట్స్ ఇష్టమో అన్ని డాట్స్ అయితే పెట్టుకునేయండి. నేను పిజ్జా సాస్ కూడా చేస్తాను, కానీ ఇంట్లో రెడీమేడ్ అయితే ఉంది. అదే అయితే యూజ్ చేసేస్తున్నాను. పిజ్జా సాస్ అనేది యాడ్ చేసుకునేసి మీకు స్పైసీ కావాలనుకుంటే మిర్చి సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసేసినాక చీజ్ అనేది వేసేస్తున్నాను. చీజ్ ఎంత వేస్తే అంత బాగుంటుంది పిజ్జా. వెజిటేబుల్స్ కూడా మీకు ఏది ఇష్టమో అదైతే వేసుకోండి. నేనైతే క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో అయితే యాడ్ చేస్తున్నాను. నా కొడుకు పక్క నుండి ఇంకా వెయ్యి అమ్మి అంటున్నాడు. అందుకనే వీడియో అనేది కదులుతూ ఉంది. ఇలా ఆనియన్స్ యాడ్ చేసేసిన తర్వాత ఇంకా టమాటోస్ కూడా యాడ్ చేసేసి ఇంకా మనం ముందుగా పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి, స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసేస్తున్నాను. గ్యాప్ లేకుండా ఇలా స్వీట్ కార్న్ అయితే పైనంతా వేసుకునేయాలి. నెక్స్ట్ ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా యాడ్ చేసేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ చీజ్ అయితే వేసేస్తున్నాను. చీజ్ అనేది ఎంత వేస్తే పిజ్జా అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్గా బటర్ అనేది చుట్టూరైతే స్పూన్తో ఇలా వేసేస్తున్నాను. ఎందుకంటే మనకు బయటకు వస్తుంది పిజ్జా బాగా పొంగి. మనకు పిజ్జా బేస్మెంట్ అయితే లేదు కాబట్టి నేను మామూలు ప్లేట్లు అయితే పెడుతున్నాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని గల్లుప్పు, ఇది మామూలుగా నేను పిజ్జా ఈ ఉప్పుతోనే చేస్తూ ఉంటాను. అదైతే కడాయిలో వేసుకునేసి ఒక 2 minutes కడాయి వేడైన తర్వాత మన పిజ్జా అనేది ఎత్తి పెట్టేసి ఒక 30 minutes ఇలా బాయిల్ చేసుకునేస్తే మనకు పిజ్జా అయితే రెడీ అయిపోయింది. పిజ్జా కట్టర్ కూడా లేదు, నేనైతే చాక్తో కట్ చేసేసాను. మా పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. టేస్టీగా ఉందమ్మీ అనేసి చెప్పారు. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.